అయోధ్యలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఏమి ఉన్నాయి ఈ రోజున? అయోధ్యలో పాజిటివ్ వైబ్రేషన్స్ ని రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే అది అక్కడ బాలరాముడి విగ్రహం బాలరాముడి విగ్రహ స్థాపన, అలాగే రాముడు చతుర్భుజాలతో ఉండడం, కలువ మీద కమలం తామరం పువ్వు మీద ఆయన నిలబెట్టడం, ఇవన్నీ మనకి చూస్తుంటే సూర్యుడు రాగానే తామర పువ్వులు వికసిస్తాయి, కలువలు ముడుచుకుంటాయి కదా, చంద్రుడికి తెరుచుకుంటాయి, ఇలాగే తామర పువ్వులు వికసిస్తాయి. సూర్యవంశానికి దీనికి చాలా ఉంది. అలాగే సరసిజ నేత్ర అని త్యాగరాజ స్వామి వారు చెప్పినట్టు రాముడు సరసిజ నేత్రుడు, కమల నేత్రుడు. ఇటువంటి విషయాలన్నీ చూస్తే ఆ తామర పువ్వు సింబాలిక్గా భూమి నుంచి, అంటే మనకి ఏదైనా ఆ బురదని అంటదు, తామర ఆకుపై తళతళలాడే నీటి బిందువుల నిలకడలేందని ఆదిశంకరాచార్యులు భజగోవిందంలో చెప్పారు. దాన్ని తెనిగిస్తే కనుక తామర పువ్వుకి కింద బురదే ఉంటుంది, బురదలోంచి వచ్చిందైనా బురద దానికి అంటదు. మనం చెడులో ఉన్న చెడుని త్యజించాలి అనే దానికి కూడా మనం తామర పువ్వుని సింబాలిక్గా గ్రహించవచ్చు. ఓకే. తర్వాత దానిపైన ఉండేటువంటి ఐదు సంవత్సరాల శైశవంలో ఉన్న విషయం ఎప్పుడూ పవిత్రమైంది కాబట్టి చిన్నపిల్లలు ఎప్పుడూ కూడా 5 ఏళ్ల పిల్లల వరకు వాళ్ళకి మంచి తప్ప చెడు అనే విషయం తెలియదు కాబట్టి శైశవం ప్రతి మనిషి జీవితంలో చాలా గొప్పనైనటువంటి దశ. అటువంటి శిశు బాలరాముణ్ణి రామ్లల్లా అని పెట్టారు. తర్వాత మళ్ళీ రాముని యొక్క విల్లంబులు అవన్నీ, అతని శౌర్య పరాక్రమాలు, ఎంతోమంది రాక్షసుల్ని చంపినటువంటి భుజులు చాలా శౌర్య పరాక్రమాలకి ఆలవాలమైనటువంటి భుజాలు కలిగినటువంటి చతుర్భుజ సమన్వితుడు రాముడు. అంటే 4 భుజాలు వేసుకున్నాడా అంటే కాదు. మానవ జీవితంలో ఉండేటువంటి 2 భుజాలతోనే 4 భుజాలతో చేసేటువంటి కార్యక్రమం ఆయన చేసి, మానవ స్వరూపంలో ఉన్న ఒక రామో విగ్రహవాన్ ధర్మ అని అన్నారు కదా. సో ఒక మానవుడి రూపంలో కొలవబడ్డ వ్యక్తి ఆయన మాత్రమే, అంతే, శ్రీరాముడు మాత్రమే, అంతే కదండి. అంతే. అందుకనే కదా ఆయనకి అయోధ్యలో అంత పెద్ద నిర్మాణం జరగడం కానీ, ఆయన విగ్రహాన్ని మళ్ళీ స్థాపించడం కానీ, మొత్తం మళ్ళీ పూజలు మొదలెట్టాలని కోరుకోవడం కానీ. అంటే ఇక్కడ త్రేతాయుగంకి ద్వాపరయుగంకి మీరు చెప్పినట్టుగా తేడాలు ఉంది. ఆ వాటిని మీ పాటలో వర్ణించగలరా ఒక్కసారి? బ్రోవ భారమ రఘురామ, బ్రోవ భారమ రఘురామ, భువన మెల్ల నీవై బ్రోవ భారమ అంటూ త్యాగరాజ స్వామి వారు పల్లవిలో రఘురాముని చెప్పి, గోపికలకై కొండలి తలిద కరుణాకర శ్రీ త్యాగరాజ నూత బ్రోవ భరమ రఘురామ అని చెప్తారు. పల్లవిలో బ్రోభారమ రఘురామ అంటారు. మళ్ళీ గోపికలకి కొండలెత్తలేదా గోవిందుడు అయ్యావు కదా, అది కూడా నువ్వే అని మనకి రాముల వారే కృష్ణుడుగా ఉద్భవించాడని అవతారం ఎత్తారు. ఆ యుగంలో ఆయన, ఈ యుగంలో ఈయన, రెండూ ఒకటే అన్న విషయం మన వాగ్గేయకారులకు తెలిసిందంటే వారు ఋషులే కాబట్టి ఇది యథార్థం అని మనం తెలుసుకోవాలి. అలాగే సాయికృష్ణ యాచేంద్రులు గారు ఒక పాట స్వామి గురించి, సత్యసాయి బాబా గురించి రాసినప్పుడు, త్రేతాయుగమందు వెలయు సీతాపతి నీవే కదా, ద్వాపరంబులోన వెలుగు గోపాలుడు నీవే కదా, ఈ కలికాలమున వెలయు సాయేశ్వర నీవే కదా అని చెప్తారు ఆయన. అలాగే త్యాగరాజ స్వామి వారు పంచరత్నాల్లో హరే రామచంద్ర రఘుకులేశ మృదు సుభాష శేషశయన పరనారి సోదరాజ విరాజ తురగరాజ రాజనుతని రామయ్య అని చెప్తారు ముందు చరణంలో. తదుపరి చరణంలో
శ్రీ వెంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన కనకాంబరధరల సన్మకుట కుండల విరాజితరే ఎనుచుని పొగడగా త్యాగరాజనుతుడు మానవేంద్రుడైన రామచంద్రుడు సమయానికి మానవేంద్రుడైన రామచంద్రుడు మానవేంద్రుడు ఇతను సాధించనే దేవకి వసుదేవుల నేకించినటు సమయానికి. దేవకి వసుదేవుల్ని ఎందుకంత కష్టాలు పెట్టావు? అంత అవసరమా? సమయానికి తగు మాటలు ఎందుకు ఆడావు? ఈ ఘనరాగ పంచరత్నలోనే ఆయనకి రామ సందర్శనం అవుతుంది. అలాగా ఒక కృష్ణుడికి రాముడికి అభేదాన్ని తెలిపేటువంటి అనేక పాటలు, కృతులు, సంకీర్తనలు మనకు లభ్యమవడంతో మహాపురుషుల మనస్సులో మెదిలినవాడు రాముడైతే సాక్షాత్కారంతో తరించి వాళ్ళు ఏం చేశారో, ఏ భగవంతుని చూశారో చెప్పినటువంటి విషయాలు ఇప్పటికీ కూడా మనకి గ్రంథస్థంగా ఉండడం విశేషం. అది మన భారత భూమి యొక్క విశేషం. మన భూమి గొప్పది అని చెప్పడానికి ఇంతకన్నా వేరే ఏ తార్కణం కావాలి? ఈ భూమిలోనే కదా ఒక గడ్డ అయోధ్య. సాకేత నగరే నివసంతం. అలాగే ముత్తుస్వామి దీక్షితుల వారు రామచంద్రం భావయామి రఘుకుల తిలకమూపేంద్రం రామచంద్రం భావయామి. ఎటువంటి రామచంద్రుణ్ణి భావిస్తున్నారు, తలుచుకుంటున్నారంటే భూమిజ నాయకం భోక్తి ముక్తి దాయకం భూమిజ భూమిలోంచి పుట్టినటువంటి సీతాదేవి అయోనిజ, సుగుణాల రాశి లక్ష్మీదేవి. అందుకనే కదా ఆవిడ భూమిలోంచి పుట్టింది. జనక మహారాజు కూతురుగా పుట్టినప్పటికీ ఆవిడ అయోనిజ. మహాలక్ష్మి స్వరూపురాలైన భూమిజ మ్యూజికల్గా కూడా కింద నుంచి చూపించారు ముత్తుస్వామి దీక్షితుల వారు. ఆయన మంత్రతంత్రాత్మకమైన కృతుల్ని నిక్షిప్తం చేశారనడంలో ఎటువంటి సందేహం. శ్రీ విద్యా ఉపాసకులు మహానుభావులు. సాకేత నగరే నివసంతం సామ్రాజ్య ప్రద హనుమంతం అంటారు. సాకేత నివసంతం అని చెప్తారు. అటువంటి సాకేత నగరం మన అయోధ్యాపురిలో కోసల రాజ్యానికి రాజధాని అయినటువంటి అయోధ్యనే సాకేతపురం. ఇటువంటి సాకేతపురిలో నివసించిన వాడు సామ్రాజ్యప్రదుడు అయినటువంటి శ్రీరామచంద్రమూర్తిని నేను భావిస్తాను. సో ఇన్ని రకాలుగా వర్ణించారు. అవును. అంటే రాముడిని మనం భద్రాద్రి రాముడు అంటాం, లోకాభిరాముడు అంటాం, రామచంద్రుడు అని అంటాం. వీటన్నిటికీ ఏంటంతా ఆయన్ని అందుకు అన్ని రూపాల్లో కొలుస్తుంటారు? ఏమన్నా కారణం ప్రత్యేకంగా ఉందా దానికి ఏమన్నా? తప్పకుండా. రాముడు ఒకడేనండి. రాముల వారు అనేది ఒకటే. మనం ఏదైతే చెప్తున్నామో మానవేంద్రుడైనా, మానవుడైనా, మహారాజైనా, లేకపోతే ఒక అవతార పురుషుడైనా, లేకపోతే విష్ణుమూర్తి యొక్క అంశైనా, భగవంతుడైనా, ఇదంతా కూడా అక్కడ క్యారెక్టర్ ఒకటే ఉంది. రాముల వారి క్యారెక్టరే ఉంది. ఓకే. కాకపోతే రాముల వారు అయోధ్యలో పుట్టి తర్వాత వనవాసానికి వెళ్ళి అరణ్యకాండ జరగడం 14 సంవత్సరాలు, ఆ తర్వాత మళ్ళీ అశోకవనంలో ఉండేటువంటి సీత దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ మనం చూసినా రాముల వారికి ఒక సుగ్రీవుడు కనిపించడం, వాలి సుగ్రీవులు, అక్కడి నుంచి హనుమంతుడు అంతరంగ శిష్యుడనండి, అంతరంగ పుత్రుడనండి. రామాయణ హనుమ క్యారెక్టర్ కూడా చాలా గొప్పది. అవును. రాముల వారి సీత యొక్క వారి ఇద్దరి ఏకాంతాన్ని ఆశాంతం తల్లిదండ్రుల్లాగా ఆస్వాదించిన ఏకైక వ్యక్తి చిరంజీవి ఎవరైనా ఉన్నారంటే హనుమంతుడే. మదిలోన రామయ్య
హృదిలోన రామయ్య, మాటలో రామయ్య, పాటలో రామయ్య, రామస్మరణను మించి వేరు దైవము లేని ఆంజనేయునకిదే ఆత్మనీరాజనం అంటారు మొదలి సీతారామయ్య గారు. మదిలో రామయ్య, హృదిలో రామయ్య. మనకి ఫోటోలు ఉంటాయి చూడండి, ఇవన్నీ ఫోటోలు ఊహించి వేసినటువంటివి. ఇలా హృదయం చీల్చి రాముల వారిని చూపించడం కాదు, సింబాలిక్ గా చూపించిన చిత్రపటాలంతే. అవును.